3 నెలల్లో సినిమా తీసే దర్శకుడిని తీసుకువెళ్లి 3 ఏళ్లు ఒకే సినిమాపై కూర్చోమండం న్యాయమేనా? బొమ్మరిల్లు క్లైమాక్స్ లో సిద్ధులా నాకు నచ్చలేదు అని అరవాలనిపిస్తుంది కదా. కానీ ఏం చేస్తాం, సినిమా ఇండస్ట్రీ కదా, అలా అరవలేం. ఇప్పుడు క్రిష్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇంతకీ ఈయన పరిస్థితి ఏంటి? ఓజీ రిలీజ్ డేట్ వచ్చినా వీరమల్లు అక్కడే ఉన్నాడు. మరి క్రిష్ ఏం చేయబోతున్నారు? బేసిక్ గా ఇలాంటి ఓ పీరియాడిక్ వార్ డ్రామా చెయ్యాలంటే ఏ దర్శకుడైనా కనీసం 1-2 ఏళ్లు తీసుకుంటారు. కానీ క్రిష్ మాత్రం చాతకన్ని లాంటి సినిమాను కేవలం 78 రోజుల్లో తీశారు. అంతేకాదు ఎన్టీఆర్ బయోపిక్ కూడా 89 రోజుల్లోనే పూర్తి చేశారు. పైగా అది కూడా 2 భాగాలు. ఫలితం ఎలా ఉన్నా ఆ సినిమాను చాలా వేగంగా పూర్తి చేశారు క్రిష్. కెరీర్ లో ఏ సినిమాకు 6 నెలలకు మించి తీసుకోలేదాయన. ఎలాంటి సినిమా అయినా నెలల్లోనే పూర్తి చేసే క్రిష్ ను హరిహర వీరమల్లు సందిగ్ధంలో పడేసింది. ఈ సినిమా మొదలై 3 ఏళ్లు దాటినా ఇప్పటి వరకు కనీసం సగం షూటింగ్ పూర్తి కాలేదు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. పీరియాడిక్ డ్రామా కావడంతో పవన్ గెటప్ కూడా మార్చాల్సి ఉంటుంది. ఇతర సినిమాలతో పాటు పొలిటికల్ బిజీ కారణంగా వీరమల్లుకు డేట్స్ ఇవ్వలేకపోతున్నారు పవన్. అందుకే ముందుకు కదలట్లేదు ఈ ప్రాజెక్ట్. పవన్ ను నమ్ముకుంటే కష్టమనే కరోనా టైంలో 40 రోజుల్లోనే వైష్ణవ్ తేజ్తో కొండపొలం చేశారు క్రిష్. ఇప్పుడు ఇదే చేయాలనుకుంటున్నారు. అనుష్క శెట్టితో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఇదే కాంబినేషన్ లో వచ్చిన వేదంకు ప్రశంసల వర్షం కురిసింది. తాజాగా జేజమ్మతో మరో సినిమా చేయబోతున్నారు క్రిష్. దీని తర్వాతే హరిహర వీరమల్లు మళ్లీ సెట్స్ పైకి రానుంది.